హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మజాస్ గ్రీన్ హౌస్. మనందరం సాధారణంగా చిలకడ దుంపలతో పులుసుకూరలు కానీ లేదంటే కలగూర కానీ ఉడకబెట్టుకుని తినడం కానీ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈసారి మీరు వెరైటీగా ఈ హల్వాని అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా షూర్గా నచ్చుతుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg చిలకడ దుంపలను అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసి కుక్కర్లో ఒక విజిల్ అయితే రానిచ్చానండి. ఆ తర్వాత ఇలాగా గ్రేట్ చేశాను. దీనివల్ల దానిలో ఉన్న పీచు ఏమన్నా ఉంటే పోతుందండి. హల్వాకి స్మూత్గా వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకుని 1.5 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు అది బాగా కాగిన తర్వాత మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా ఏవైతే తింటారో అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. మీరు కావాలంటే వాల్నట్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పుచ్చగింజలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసుకొని తీసేసుకోండి. ఆ తర్వాత అదే బాండీలో ఇంకొంచెం అంటే 1 స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసుకుని ఇందాక మనం తురుము పెట్టుకున్న ఈ చిలకడ దుంపల తురుముని మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. సిమ్లోనే చేయాలండి ఈ పని. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. మన తీపికి సరిపడా ఒక చిన్న బౌల్ అయితే నేను ఇక్కడ బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి. మీరు కొంచెం తగ్గించుకొని తినాలనుకున్నా కూడా ఆల్రెడీ దీంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా కరిగే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ ఏ కప్పుతో అయితే మీరు బెల్లం వేశారో అదే కప్పుతో ఒక 1/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేయాలండి. బెల్లం కరిగిన తర్వాత యాడ్ చేయండి. ఒకసారి మళ్ళీ అంతా కూడా మిక్చర్ని బాగా కలుపుకోవాలి. మనం అలా వదిలేస్తే కింద అడుగు పెట్టేస్తుంది, ప్లస్ ఉండల కింద కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి లమ్స్ లేకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలండి. ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టెప్ అయితే మిస్ అయిందండి. నా దగ్గర మిల్క్ పౌడర్ లేకపోవడంతో నేను టైంకి వేయలేకపోయాను. మీరు ఒక 4 to 5 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయడంతో టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ దగ్గర ఉంటే కనుక మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయండి. చూసారు కదా, ఇలాగా దగ్గరగా అవుతుందండి. చుట్టూ కూడా మనం వేసిన నెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అలా అయితే కనుక మనకి హల్వా రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, బాగా తిప్పుతూ ఉండాలి. టెక్స్చర్ అయితే ఈ రకంగా ఉంటుందండి. మిల్క్ పౌడర్ అయితే ఉంటే డెఫినెట్గా యాడ్ చేయండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా దగ్గర టైంకి లేక నేను యాడ్ చేయలేదు. చూసారండి, దగ్గర పడిపోయింది. ఈ రకంగా బాండీ నుంచి విడిపోతూ వస్తే కనుక హల్వా రెడీ అయిపోయినట్టే. వెంటనే మీరు చక్కగా సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకుని ఎంజాయ్ చేయడమే. తిన్నవాళ్ళు ఇది చిలకడ దుంపలతో చేశారు అంటే నమ్మరండి, అంత బాగుంటుంది. చూసారు కదండి, ఎమ్మీగా ఎంతో నోరూరించే చిలకడ దుంప హల్వా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్